మీ జీవితంలో అద్భుతాలు జరగాలంటే ఏం చేయాలి? ఇట్స్ ఫర్ మీ, ఆ వాక్యం నాకు అని అనుకున్నప్పుడే దేవుడు నీతోనే మాట్లాడతాడు. అంటే చాలా మంది అనుకుంటారు, ఎందుకు ఈ విషయం నాకు అనుకుంటే నాలో ఏ లోపం లేదు కదా అని మనుషులు అనుకుంటారు. ఇది మనుషుని యొక్క భావన. ఐఎమ్ పెర్ఫెక్ట్ అంటారు. అందుకే ప్రవక్త అన్నాడు, ఇఫ్ యు ఆర్ పెర్ఫెక్ట్, వాట్ అబౌట్ క్రైస్ట్? నువ్వే పెర్ఫెక్ట్ అంటే ఏంటి? పరిశుద్ధుడు. నువ్వే సరైన వ్యక్తివైతే మరి క్రీస్తు పరిస్థితి ఏంటి? అందుకంటాడు, లుక్ ఆన్ టు జీసస్. నువ్వు పక్కోడిని చూస్తున్నావు కాబట్టి నువ్వు పక్కోడిని బట్టి నువ్వు పెర్ఫెక్ట్ అనిపిస్తుంది. నువ్వు ఆడిని చూసావు అనుకో, ఎప్పటికైనా నువ్వు దేంట్లో మిస్టేక్, డన్ మిస్టేక్. నువ్వు తప్పు చేసావు కాబట్టి నువ్వు ఎవరిని చూడాలంటే క్రీస్తు వైపు చూడాలి. హల్లెలూయా. ఎందుకంటే ఆయన వైపు చూస్తూ ఉన్నంతకాలం నీ లోపాలు ఇంకా ఇంకా నీకు తెలుస్తూనే ఉంటాయి, ఇంకా ఇంకా సరి చేయబడతా ఉంటావు. ఎందుకంటే ఆయన కంటే పరిశుద్ధుడి లోకంలో ఎవడకూడలేదు. హల్లెలూయా. పక్కన ఫలానా సుబ్బయ్యను సుబ్బారావును చూసావు అనుకో, ఆడికంటే నేను పర్వాలేదు బాబు అనుకుని అక్కడ ఆగిపోతావు. నిత్యత్వంలో నీకు ఎక్కిపోయే అనుభవం నీకు ఎలా వస్తుంది? పరలోక రాజ్యానికి ఎక్కిపోగలగాలంటే దేవుని స్వరాన్ని వినాలి. దైవ స్వరం ఎవరి కోసమో తెలుసా? వాక్యంగా మారిన వ్యక్తి కోసం. హల్లెలూయా. నువ్వు పరిపూర్ణంగా వాక్యంగా మారనంత, వాక్యం అంటే ఏంటి? క్రీస్తే. క్రీస్తుగా మారినంత వరకు కూడా నువ్వు ఎత్తబాటులోకి వెళ్ళలేవు.